దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుండా రైతు ఆత్మహత్యలకు కారణమవుతుందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు ఏలూరు నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కళాకారులు డప్పు దరువులతో నృత్యాలతో ఉత్సాహపూరితమైన వాతావరణం నెలకొంది. 23వ రైతు సంఘ మహాసభలు అఖిల భారత సందర్భంగా ఏలూరు నగరంలో నలుమూలల అరుణ పతాకాల అలంకరణలు రైతన్నల అడుగులతో హోరెత్తింది. చిరుజల్లుల మధ్య అన్నదాతలు కిసాన్ సభ జెండాలతో ఏలూరు నగరంలో భారీ కవాతు నిర్వహించారు. ముందుగా జూట్ మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి భారీ కార్మిక ప్రదర్శన రైతన్నల నినాదాలతో ప్రారంభమైంది. ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న ఇండోర్ స్టేడియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అధ్యక్షత వహించారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విజు కృష్ణన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాలను తీవ్రంగా విమర్శించారు. రైతు సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో సాగునీరుతో పాటు రైతుల రక్తం కూడా ఆత్మహత్యల రూపంలో సెలయేరులా పారుతుందని చెప్పారు. గోదావరి జిల్లాలోని ఇలాంటి పరిస్థితి ఉంటే కరువు జిల్లాలు, వెనుకబడిన జిల్లాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఉదహరించారు. కౌలు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు బి బాలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సన్న, చిన్నకారు, మధ్యతరగతి సేద్యం చేస్తుంటే ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. కొల్లేరు సమస్య దశాబ్దాలుగా హామీల రూపంలో తప్ప ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. బహిరంగ సభకు రైతాంగ ఉద్యమ నిర్మాత కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి స్వగ్రామం పోతునూరు నుండి, అల్లూరు సీతారామరాజు స్వగ్రామం పాలకోడేరు మండలం మోగల్లు నుండి, రైతు ఉద్యమ నాయకులు గాదిరాజు శ్రీరామరాజు స్వగ్రామం భీమవరం నుండి ఆ చిత్రపటాలను తీసుకువచ్చి అఖిల భారత రాష్ట్ర నాయకులకు అందజేస్తూ నినాదాల రూపంలో నివాళులర్పించారు. వేదికపై అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్, రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు, పోలవరం నిర్వాసితుల సంఘ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, నాయకులు ఎం సూర్యనారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, మహిళా జిల్లా కన్వీనర్ ఎం నాగమణి, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి రామకృష్ణ, గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పట్టా భాస్కర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ సీతారామయ్య, కోన శ్రీనివాస్, రాంబాబు, కోర్స జలపాలు, ఆంజనేయులు, మోహన్ రావు, హేమలత, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 4-5 తేదీల్లో డీసీఎంఎస్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు సంఘం రాష్ట్ర మహాసభ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రతినిధులు ఏలూరు విచ్చేశారు. ఈరోజు కార్పొరేట్ కంపెనీలకైతే లక్షల కోట్ల రూపాయలు ఇస్తాం, రైతాంగానికి అలాంటి సాయం చేయమని చెప్పేసి ఆ రకంగా చాలా దృఢంగా నిర్ణయం తీసుకున్నాయి. అందుకనే ఈ సంవత్సరం పొగాకు రైతాంగం అయ్యా 1000 కోట్ల రూపాయలు మా పొగాకు కొనుగోలు కోసం ఇవ్వమంటే ఇవ్వనికి సిద్ధం కావట్లేదు. దయాదాక్షిణ్యంగా ధర్మం కాదు. పొగాకు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో, లేదా విదేశీ మార్గ ద్రవ్య రూపంలో, రకరకాల పన్నుల రూపంలో 1,00,000 కోట్లు సంపాదించి పెడుతున్నట్టు ఈ రైతాంగాన్ని అదుకోనికి 1,000 కోట్లు ఇవ్వడం చేత కదా. ఇవ్వట్లేదు. ఎందుకంటే ఐటీసీ కంపెనీకి వ్యతిరేకంగా పోనికి సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వం. ఐటీసీ కంపెనీ యొక్క మూటలకు లొంగిపోయి రైతాంగానికి ద్రోహం చేస్తుంది ప్రభుత్వం. అందుకనే ఏ పంట పండించిన రైతు కూడా ఈరోజు సంతృప్తిగా లేడు, కష్టంలో ఉన్నాడు. అందుకే మద్దతు ధర చట్టం కోసం సమరశీల పోరాటాలకు ముందుగా మనం సిద్ధం కావాలని చెప్పేసి రైతు సంఘం భావిస్తుంది. రైతు తలరాత మారటం లేదంటానికి అర్థం ఏంటి? గత 10-15 సంవత్సరాలుగా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 10,000 మంది యువ రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత, తెలంగాణ తర్వాత 3వ స్థానంలో కనీసంగా ప్రతి సంవత్సరం 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పచ్చటి గోదావరి జిల్లాలో, రాజమండ్రి జిల్లాలో, కాకినాడ జిల్లాలో ఆ పచ్చటి పొలాల్లో కూడా ఎర్రటి రక్తం ప్రవహిస్తుంది. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు రావాలి? దీనికి కారణాలేంటి? ఇవన్నీ కూడా అనంతపురంలో 4 ఏళ్ల నాడు చర్చించాం. మళ్ళీ 4 ఏళ్లలో వచ్చిన మార్పులేంటి, కష్టాలేంటి, సుఖాలేంటి, పరిస్థితులేంటి, ఎందుకు ఇది అలానే ఉందని చెప్పి మాట్లాడటానికి, చర్చించుకోవడానికి ఏలూరు
మీరు ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రెండవది సాగునీటి ప్రాజెక్టులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం అన్ని చింతలే, ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ అటవీ ప్రాంత అనుమతులు కావాలంటున్నారు, కాలువలు తవ్వేశారు. ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం యొక్క నిధులు ఎంత అంటే, ఖర్చు ఎంత అంటే 5,000 కోట్లు. అంటే 5,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయాల్సిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం లేదంటే ఎంత దీనస్థితిలో, ఎంత అధ్వాన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనకు తెలియజేస్తా ఉన్నది. మేము సాగునీటి ప్రాజెక్టులు పెద్దపేట వేస్తామని చెప్పారు. పెద్దపేట కాదు, ఉన్న కాలువలు తవ్వే పరిస్థితి లేదు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి తాడిపూడి ఎత్తిపోతల పథకం ఉంది, దశాబ్దాలు అయిపోయింది, కానీ ఈరోజు కూడా తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు. ద్వారకా తిరుమల, దెందులూరు ఇట్లాంటి ప్రాంతాలకు కూడా నీరు వచ్చే అవకాశం ఉన్నది, కానీ అట్లాంటి ప్రాంతానికి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. తాడిపూడి కూడా ఇప్పటికి కూడా అస్తవ్యస్తంగా సగం మాత్రమే అసంపూర్ణంగా ఇవాళ తాడిపూడి పనులు ఉన్నాయి. రెండోది ఇవాళ కృష్ణున్నారు ఆ కార్పొరేట్ కంపెనీకి, ఒక రైతులకి అక్కడ ఒక సంవత్సరంలో దాదాపు 22 లక్షల సబ్సిడీ. మీరు రైతులు అంటే 22 లక్షల సబ్సిడీ, మీకు ఒక సంవత్సరంలో 22 లక్షల ఆదాయం ఉందా? ఇక్కడ ఏ రైతుకి ఒక సంవత్సరంలో 22 లక్షల ఆదాయం ఉంది? అక్కడ ప్రభుత్వం ఇస్తారు రైతులకి 22 లక్షలు ఒక రైతు. ఇక్కడ మన దేశంలో అన్ని సబ్సిడీ చూస్తే రైతు బంధు, రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువులకు ఉన్న సబ్సిడీ అన్ని కలిస్తే కూడా ఇక్కడ ఒక రైతుకి సరాసరి 34,000 రూపాయల సబ్సిడీ. అది కౌలు రైతులకి లేదు. ఆంధ్రాలో దాదాపు 30 లక్షల కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులకు ఇదేం దొరకదు.